పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు అక్టోబర్ 24వ తారీఖు జపమాల మాత పండుగ 24వ రోజును కొనియాడుతూ ఉన్నాం. ధ్యానాంశం: పరలోక రాజ్య వ్యాప్తిలో హృదయ పరివర్తనకు పిలుపు. సుంకరి దూరంగా నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడెను. దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను. కానీ తన గొప్పలు చెప్పుకొనుచు దేవుని ఆలయంలో నిలబడిన పరిసయ్యుని ప్రార్థనను దేవుడు ఆలకించలేదు. లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభు, నేను నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేదను. నేను ఎవరికైనాను అన్యాయముగా సంపదను చేసుకున్నచు 4 రెట్లు అతనికి ఇచ్చివేయదు అన్నాడు జక్కయ్య. యేసు ఆ ఇంటికి ప్రవేశించాడు. దేవుని మాధుర్యాన్ని క్రీస్తు ద్వారా అనుభవంలోనికి తెచ్చుకున్నాడు జక్కయ్య. నీతిగా న్యాయంగా బ్రతకటం కష్టం కావచ్చు, కానీ నిజమైన సంతోషం, ఆత్మీయ తృప్తి అందులోనే ఉన్నాయని పూర్తిగా గ్రహించాడు. ఇంతవరకు ఈ సత్యాన్ని గ్రహించక దైవమే దైవం అనుకుని చాలా చెడు పనులు చేసి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డానని తెలుసుకున్నాడు. హృదయ పరివర్తనతో ఆనందంగా ఆ దుష్టధనాన్ని విడిపించుకొని తన జీవితాన్ని ఇప్పుడు క్రీస్తు అను నిజమైన ఐశ్వర్యముతో నింపుకోదలచి ఈ మాటలు చెప్పాడు. జక్కయ్య ఆనందానికి అవధులు లేవు. ఇక యేసు ఇది గ్రహించి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఎలైనా ఇతడును అబ్రహాం కుమారుడే అన్నాడు. ఈ సందర్భంగా క్రీస్తు గొప్ప సత్యాన్ని కూడా చెప్పాడు. మనిషి కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. పెద్ద కుమారునితో ఈ విధంగా చెప్పాడు: కుమారా, నీవు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. నీ స్నేహితులతో విందు చేసుకోవడానికి ఒక్క మేకపిల్లనైనను ఇవ్వలేదంటున్నావు ఎందుకు? మేకపిల్ల కోసం మరేదో నా వద్ద లభిస్తుందని నాతో ఉన్నావా అని కాదు కదా. నేనిచ్చే ఆస్తి నేనే, నీ నిజమైన ఆస్తి. మనం విందు జరుపుకుంటా న్యాయం. ఎలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. లూకాసు సువార్త 15వ అధ్యాయం 31-32 వచనాలు. చిన్న కుమారుడు ఆస్తి మీద ఆశతోనే తండ్రిని ధిక్కరించి వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు ఆస్తి కోసం తండ్రిని అంటిపెట్టుకున్నాడు. ఇద్దరి మనస్సులను కూడా తండ్రి ఆస్తి మీదే. ఇద్దరే. ఎవరు తండ్రికి తగ్గ తనయులు కాదు. తండ్రిని ప్రేమించలేదు, కానీ ఆయన ఆస్తిని మాత్రం ప్రేమించారు. తండ్రి ఈ సందర్భంగా గొప్ప సత్యాన్ని సూచించాడు. నాయనలారా, మీ నిజమైన ఆస్తి నేను, నాకున్నదంతా మీదే. మీరు నా ఆస్తి మీద చూపుతున్న మక్కువ నా మీద చూపలేరా? నేటికి మనం ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుని ప్రేమించి అతడే ఆస్తిగా భావించవలసి వచ్చింది. ఈ లోకభోగాల్లో పడి విందులతో వినోదాలతో కాలం గడుపుతూ పాపానికి బానిసలం అవుతూ ఉన్నాం. మనలను ప్రేమించే మన తండ్రి అయిన దేవుని అమర్యాదకు గురి చేస్తూ ఉన్నాం. మనం మారాలి. హృదయ పరివర్తన మనలో తీసుకురావడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఆయన పాపుల మధ్య తిరిగాడు. పాపుల స్నేహితుడు అనిపించుకున్నాడు. వారిలో హృదయ పరివర్తన తేవడమే ఆయన ధ్యేయం. అందుకే నేను వైద్యునిగా వచ్చాను, ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరం లేదు కదా అన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు.
మీరు హృదయ పరివర్తన చెందండి అని బాప్తిస్మ యోహాను బోధించిన రీతినే క్రీస్తు కూడా తన సువార్త ప్రచారాన్ని ప్రారంభించాడు. దేవుని రాజ్యం మీ మధ్య వచ్చింది, హృదయ పరివర్తన చెందండి అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. దైవరాజ్యం అనేది ఒక ప్రదేశం కాదు, అది ఒక స్థితి. దేవుడే ఆ రాజ్యంలో శాసనం చేసేది. ఆయన మనసే మన శాసనం. ఆయన కోరిన రీతిలో ఆజ్ఞలకు బద్ధులమై ప్రేమ, జాలి, కరుణ, దయ, కృప చూపించుకుంటూ ఆ దేవుని బిడ్డలుగా జీవించగలిగిన ఆ స్థితి ఈ భూలోకంలో కూడా రావాలి అన్నదే సందేశం. పోగొట్టుకున్న నాణ్యం విషయంలో ఆ స్త్రీ చాలా గట్టి ప్రయత్నం చేసింది. ఇల్లంతా ఊడ్చి చివరకు అది దొరికినప్పుడు చాలా సంతోషించింది అన్నాడు. ఈ విధంగా దేవుడు కూడా పాపాత్ముల విషయంలో ఎంతో ప్రయత్నించి వారు పరివర్తన చెందాలని కోరుకుంటాడు. కానీ ఈ రీతిలో పరివర్తన చెందినప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి రావటం చూసి ఆనందంతో గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ ప్రియమైన తండ్రిలాగానే దేవుడు కూడా ఆనందిస్తాడు అని ప్రభువు చెప్పాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు శిలువపై వేలాడుతున్నప్పుడు ప్రక్కనే శిలువ వేయబడిన దొంగ చివరి క్షణంలో పరివర్తన చెందితే వెంటనే క్షమించి, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదు అని అన్నాడు. ప్రభు మన నుండి కోరినది హృదయ పరివర్తన. ఎవరు తమ తప్పుడు జీవితాన్ని సవరించుకొని ఒక నూతనమైన దైవరాజ్యపు విలువలతో కూడిన జీవితాన్ని ప్రారంభిస్తారో వారు దేవుని ప్రియమైన వారు, ఆయనను ఆనందపెట్టువారు, ఆయన రక్షణ భాగ్యానికి అర్హులైన వారు. అందుకే ప్రభు, మీరు ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, మిగిలిన మీ అవసరాల్ని సమకూర్చబడతాయి అన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన రాజ్యం ఉంటుంది. క్రీస్తు మన మధ్యకి వచ్చాడు. మనం ఆ దేవుని రాకను గూర్చి, ఆ దేవుని మనసు ఎరిగి ముందటి దుష్ట స్వభావాల నుండి వైదొలగి నూతన స్వభావంతో ఆయన రాజ్యంలోని పౌరులుగా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ప్రేమను స్థాపిస్తూ జీవించడమే ప్రభు మన నుండి కోరుకునేది. అందుకే హృదయ పరివర్తన అవసరం. గ్రీకులో మెటనోయి అంటారు. ఈ హృదయ పరివర్తన మనలను దేవుని బిడ్డలనుగా చేస్తుంది. చెడు నుండి వైదొలగి నీతికి మారాలి. దైవరాజ్య స్థాపనకు కృషి చేయాలి. దైవరాజ్యం, క్రీస్తుని సువార్తలు చాలా ముఖ్యమైన అంశం. హృదయ పరివర్తన చెందిన ఒక పాపాత్మని విషయంలో పరలోక రాజ్యంలో గొప్ప ఆనందం ఉంటుంది అన్నాడు ప్రభు. అందుకే తనతోనే ఉన్న 99 గొర్రెలు ఆ కాపరికి ఆనందాన్ని ఇవ్వలేదు. కానీ తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె విషయంలో అతడు ఆనందించాడు. దాన్ని భుజాల మీద వేసుకుని ఇరుగు పొరుగు వారితో, తప్పిపోయిన నా గొర్రె దొరికింది, నాతో పాటు ఆనందించండి అని చెప్పాడు. ఆ విధంగానే 99 మంది నీతిమంతులము అనుకున్నారు. వారి విషయంలో కంటే దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నాడు. వారి విషయంలో కంటే మారు మనసు పొందిన ఒక్క విషయమై ఎక్కువ ఆనందం కలుగును. అంటే తన తప్పును గ్రహించి పరివర్తన చెంది నూతన జీవితం ప్రారంభించేవాడు దేవుని చాలా సంతోషపెడతాడు అని ప్రభు అన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ప్రభు, నేను దుష్టత్వాన్ని వదిలివేయాలి అనుకుంటూనే కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నాను. నాలో నిర్మల హృదయాన్ని నీవే సృష్టించుము. నీవే నిజమైన ఆస్తివని, ఆనందమని, జీవమని, నీవు లేక మా జీవితాలకు విలువ లేదని గ్రహించి నీకు విరుద్ధమైన అన్నింటినీ జక్కయ్య వలె వదిలివేయగల మంచి హృదయాన్ని దయచేయము.
నాలో గర్వాన్ని నాశనం చేయుము. వినయంతో పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మరలా వాటి జోలికి పోకుండా ఉండగల శక్తిని, మంచి పాపోచ్చారణ చేసి యాజకుని ద్వారా ఇవ్వబడిన అపరాధాన్ని చెల్లించి మరలా అలాంటి చెడు దరి చేరకుండా చూసుకుని ధైర్యాన్ని నాకు ప్రసాదించుము. నా హృదయంలో నీవే నివాసం ఏర్పరచుకొని నీ స్వర్గరాజ్య అనుభూతిని నాకు ఈ లోకంలో ఉండగానే అనుగ్రహించుము. నేను పాపోచ్చారణ అను దివ్య సంస్కారాన్ని అశ్రద్ధ చేయకుండా చూడుము. పాపోచ్చారణపై నా విశ్వాసం సన్నగిల్లకుండా ఈ లోకంలో పలు విధాలుగా సాతాను సృష్టించే అనుమానాలను పట్టించుకోకుండా మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో అవి క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపములను క్షమించరో అవి క్షమింపబడవు అని నీవు చెప్పిన మాటపై విశ్వాసంతో యాజకుల దగ్గర అనగా నీ దగ్గర పాపములను ఒప్పుకొని ఒక నూతనమైన జీవితం ప్రారంభించేలా అనునిత్యం నన్ను ప్రోత్సహించుము. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని ధ్యానిస్తున్న మనందరికీ తల్లి యొక్క దీవెనలు నిండుగా మెండుగా రావాలని కోరుకుందాం. మరి ఈ యొక్క జపమాల నెలంతా కూడా వాక్యాలను ధ్యానిస్తూ ఉండగా ప్రతి ఒక్క వాక్యం మన హృదయాలను తాకుతుందని నేను నమ్ముచున్నాను. ఆ తల్లి యొక్క దీవెనలు నిండుగా మెండుగా పొందడానికి సహాయం అర్థించుదాం. దయగల సర్వేశ్వరుడు జపమాల ద్వారా భక్తిని పెంచుకుంటూ మరి ఇతరులకు కూడా ఆ భక్తిని పెంపొందించే భాగ్యం మనందరికీ దయచేయుదురుగాక. తల్లి యొక్క దీవెనలు మనకు నిండుగా మెండుగా రావాలని అనుదినం మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ జపమాల మాత కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ